మార్నింగ్ వెల్టూరు తెనాలి జోలపాలెం బస్సు ప్రస్తుతం వెల్టూరు చేరుకుంది. వెల్టూరు కనపడుతుంది. వెల్టూరు రండి వెల్టూరు రండి హుషారుగా. వెల్టూరు రండి. జోలపాలెం బయట గేట్గా జోలపాలెం వస్తుంది. జోలపాలెం వెల్టూరు రండి. వెల్టూరు జర్నీ పడదా కానీ ఏం కదలే, సరిపడుద్దులే. వచ్చేద్దాం. ఎక్కడికి వచ్చాను బస్సును చూపిద్దామని వచ్చాలి. జోలపాలెం బస్సుని. అది ఉన్నట్టే వెల్టూరులో బయలుదేరుతున్న జోలపాలెం బస్సు. అది నువ్వు అన్ని దేశాలకు కనపడతావు, అమెరికా దాకా. అది ఉన్నట్టే. అది పేరండి? పేరు ఇంటి పేరు నిడుమూలు కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. జోలపాలెం బస్సు మీ పేరండి? రైట్. మీ ప్రయాణానికి ధన్యవాదాలు. తెనాలి జోలపాలెం బస్సు ప్రత్యక్షంగా ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇస్తున్నాను. ఈ లైవ్ని పరుచూరి 3587లో ఉపయోగించుకోవటమే ఐడి ద్వారా. నేను ఏ బస్సులో ఉంటే ఆ బస్సుని లైవ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాను ప్రయాణికులకు అనుబంధంగా. మీ విలువైన సమయానికి విలువ చూపెడుతూ మీడియా ద్వారా. అబ్బాయి ఏం చదువుతున్నావు? చదువు ఏ స్కూల్? ఏ స్కూలు? ఓకే. ఏముండదు, నువ్వు హీరోలాగా ఉండవు తెలుసా? ఉండవా లేదా? ధన్యవాదాలు. ఇది చూడు, హీరోలాగా ఉండవు. సోషల్ మీడియా. ఓకేనా? ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. డైవర్స్ చేస్తే మర్చిపోతారు. డ్రైవర్స్ ఉండాలి. దాంట్లో నేను ఇది చేయలేను, ఇది నాకు సాధ్యం కాదు, నాకు కప్పు వచ్చింది అనుకుంటే వాళ్ళని వేరే ఆలోచనలో తీసుకెళ్ళి మార్చేయాలి. దాని మీద రాకుండా. జోలపాలెం బస్సు ప్రస్తుతం వెల్లటూరులో ప్రయాణం చేస్తుంది. అందరికీ ధన్యవాదాలతో. నేను 19 సంవత్సరాల వయసు అప్పుడే ఎలక్ట్రికల్ వర్క్లో 19 నుంచి 29 వరకు నేను ఉద్యోగం చేశాను ప్రైవేట్ కంపెనీల్లో. 19వ సంవత్సరమే, అందుకని అందరికి చెబుతా ప్రతిదీ. ఎలక్ట్రికల్ వర్క్ ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ లేదు, దాంట్లో చేశాను. అందుకనే మీకు మోటివేషన్ చేసేది. ఇది కండక్టర్గా నాకు తొలి ఉద్యోగం కాదు, ఎలక్ట్రికల్ వైవేసి దీంట్లోకి వచ్చాను. నా చివరి ఉద్యోగం రామోజీరావు స్టూడియో ఫిల్మ్ సిటీలో. ఎలక్ట్రికల్ వర్క్లో షాక్ తగిలింది. పెద్దలైన షాక్ కొట్టింది. అప్పుడు దాన్ని టర్న్ చేసుకొని కండక్టర్కి వచ్చాను. ఎలక్ట్రికల్ మంచి స్కేల్స్ ఉన్నాయి, కానీ నాకు భగవంతుడు కండక్టర్గా రాశాను. ధన్యవాదాలు. ఉన్నట్టే జోలపాలెం బస్సు నుంచి.